హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి సింగరేణి కోలీస్ కంపెనీ లిమిటెడ్ వారు నోటిఫికేషన్ 2/2024 వరకు ప్రకారం నోటిఫికేషన్ నెంబర్ ప్రకారం రిలీజ్ చేసినటువంటి 327 పోస్టులకు గాను అప్లికేషన్ అనేది వెబ్సైట్లో ఓపెన్ అనేది కావడం జరుగుతుంది. ఆ డేట్స్ ఏమేమని చూసుకుంటే కనుక మనకు 10th జూన్ 2024 నుండి మనకు 29th జూన్ 2024 వరకు మనకు అవకాశం అయితే ఇవ్వటం జరిగింది. అయితే మీరు ఇందులో చూడవలసిన మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో కనుక చూసుకుంటే కనుక మరి వివిధగా మేనేజ్మెంట్ ట్రైనీ వేరు కొన్ని సిస్టమ్ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. మీకు వెబ్సైట్లో మీకు ఆల్రెడీ అప్లికేషన్ అనేది రేపు 10 గంటల నుండి ఓపెన్ అనేది కావడం జరుగుతుంది. ఈడ మీరు గుర్తుంచుకోవాల్సినవి ఏంటి అంటే చూసుకుంటే కనుక మేనేజ్మెంట్ ట్రైనీ వేరు, మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్ వేరు. మేనేజ్మెంట్ ట్రైనీలో 42 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ సిస్టంలో 7 పోస్టులే అనేటివి ఉండటం జరిగింది. తర్వాత మనకు ఫిట్టర్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, దానికి అప్రెంటిస్ అనేది 1 year కంపల్సరీ ఉండాలి. తర్వాత జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వరకు ఉన్న బెస్ట్ ఆపర్చునిటీ ఏంటి కనుక చూసుకుంటే కనుక అందులో ఫైనల్ ఇయర్ వాళ్ళు కంప్లీట్ కాని వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అయితే మిగతా వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు, కంప్లీట్ అయిన వాళ్ళు కూడా దానికి అప్లై చేసుకోవచ్చు. వేరే వేరే మెకానికల్ కానివ్వండి, ఫిట్టర్ కానివ్వండి, ఐటీఐలో ఎటువంటి అవకాశం లేదు. అప్రెంటిస్ కంపల్సరీ చేసి ఉండాలి. వాళ్ళు బిఫోర్ నోటిఫికేషన్ వాళ్ళు కంపల్సరీ పాస్డ్ అవుట్ అయి ఉండాలి. ఇక మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి 42 పోస్టులకు కేటగిరీ 2 పోస్టులకు కనుక చూసుకుంటే కనుక మనకు బీఈ, బీటెక్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్కు సంబంధించినటువంటి పోస్ట్ అనేది కంపల్సరీ బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. సిలబస్ మెకానికల్ వాళ్ళు అయితే ఎలక్ట్రికల్ సంబంధించిన సిలబస్ చదవాలి. ఎలక్ట్రికల్ వాళ్ళే అయితే మెకానికల్కి సంబంధించినటువంటి ఏమంటారు సిలబస్ అనేది కంపల్సరీ చదవాల్సి ఉంటుంది. ఇకపోతే మరి మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ సిస్టంలో ఎంసీ అనేది కంప్యూటర్ సైన్స్ అనే కానివ్వండి, ఐటీ కానివ్వండి, వీళ్ళు కంపల్సరీ బిఫోర్ నోటిఫికేషన్ పాస్డ్ అవుట్ అనేది కంపల్సరీ ఉండాలి. 7 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇకపోతే మరి ఇంకేమి దీనిలో ముఖ్యమైన విషయాలు ఏంటి కనుక చూసుకుంటే కనుక మీరు 4 రకాల పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానివ్వండి, తర్వాత మీకు సంబంధించిన డాక్యుమెంట్స్, బోనాఫైడ్స్ అయితేనేమి, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితేనేమి, మరి దానికి సంబంధించినటువంటి లోకల్ రెసిడెన్సీ వాళ్ళు అయితేనేమి, రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితేనేమి, మరి ఫీజు ఏముంది కనుక చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ వారికి కానివ్వండి మనకు వారికి ఎటువంటి 100 రూపాయలు అనేది ఫీజుగా ఉండటం జరిగింది. ఓబీసీ వారికి మాత్రం ఓబీసీ వారికి మరి ఓసీ వారికి 1000 రూపీస్గా మనకు అప్లికేషన్ ఫీజు అనేది ఉండటం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక 30 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 5 years అంటే అప్ టు 18 to 35 years వరకు అన్ని కేటగిరీ అన్ని రకాల కేటగిరీకి మనకు అప్లికేషన్స్ అనేది ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మరి సివిల్ వాళ్ళు అప్లై చేసుకోకూడదా అంటే సివిల్ వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీ లేదు. బీఈ, బీటెక్ అన్నారు, బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నారు. మరి ఒకసారి మీరు అప్లికేషన్స్ కోసం మీరు ఒకసారి ఆన్లైన్ ఇంటర్నెట్ కానీ మీ సెల్లో కానీ ఒకసారి ప్రయత్నం అయితే చేయండి. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బీఈ, బీటెక్ అన్నాడు కాబట్టి మే నాట్ బి తీసుకునే అవకాశం ఉంది. అప్లికేషన్ అయితే 10th జూన్ 2024 నుండి మనకు 29th జూన్ 2024 వరకు బెస్ట్ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే మనకు ఇది జూన్లో వచ్చింది కాబట్టి జూలై ఆర్ ఆగస్టులో మనకు ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఉండడం జరిగింది. ఎందుకంటే ఏప్రిల్ నుంచి పోస్ట్పోన్ అవుతూ వస్తుంది కనుక తొందర ఫినిష్ చేయాల్సిన ఆలోచనలో ఉన్నారు. మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానివ్వండి, ఒరిజినల్ డిగ్రీ కానివ్వండి, ఇంకేదన్నా 10th మెమో, ఇంటర్ మెమో మనకు కానుంచి అన్ని రకాల సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఎక్కువ అవకాశం ఉన్నది. ఐటీఐ వాళ్ళకి మాత్రం అప్రెంటిస్ కంపల్సరీ 1 year చేసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కింద డిస్క్రిప్షన్లో ఏఎస్వి టాక్స్ అని నా టెలిగ్రామ్ ఛానల్ అనేది లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు నన్ను ఆదరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ద ఆస్పిరెంట్స్. థ్యాంక్స్ అ లాట్. వెబ్సైట్లో డేట్ అనేది పెట్టడం జరిగింది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్.